సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిందనే చెప్పాలి. సొంత మైదానం ఉప్పల్లో హైదరాబాద్ టీం తడబడింది. కానీ ఓ యువ కెరీటర్ మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడే అనికేత్ వర్మ. డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ క్రికెట్ ఆడిన ఈ యువకుడు ఐపీఎల్ లోనూ రెచ్చిపోతున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్న వేళ అనికేత్ కేవలం 13 బంతుల్లో 36 పరుగులతో చిన్న సైజు సునామీ సృష్టించాడు. లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ అనికేత్ ఓ ఆట ఆడుకున్నాడు. అతడు బౌలింగ్ లోనే 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత దిగ్నేష్ బౌలింగ్ లో 2 సిక్సర్లు బాదాడు. అలా అనికేత్ సాధించిన 36 పరుగుల్లో 30 కేవలం సిక్సర్ల ద్వారా వచ్చినవే. ఇలా క్రీజులో ఉన్నంతసేపు ఆరెంజ్ ఆర్మీ అభిమానులను ఎంతగానో అలరించాడు అనికేత్. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి హిట్టర్ గా గుర్తింపు పొందిన అనికేత్ వర్మ ఎస్ఆర్హెచ్ లో చేరడంలో మరింత బలం పెరిగింది. ఆరెంజ్ ఆర్మీ సొంత గ్రౌండ్ ఉప్పల్లోనే అనికేత్ ఐపీఎల్ లో సత్తా చాటాడు. మొదటి మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అతడు రెండో మ్యాచ్ లో మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అనికేత్ మంచి ఆల్రౌండర్. మంచి హిట్టర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ కూడా. అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి అతడు టీ20లకు సరిగ్గా సరిపోతాడు. మరి ముఖ్యంగా ఐపీఎల్ లాంటి లీగ్స్ లో సత్తా చాటే దమ్మున్న ఆటగాడు. హిట్టర్లతో నిండిన హైదరాబాద్ టీమ్ లో మరో హిట్టర్ చేరాడు. డొమెస్టిక్ క్రికెట్ లో మధ్యప్రదేశ్ తరపున ఆడాడు అనికేత్. అండర్-23 టోర్నమెంట్ లో అద్భుత సెంచరీతో అతడి టాలెంట్ బయటపడింది. ఆ తర్వాత ఆల్ ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్ లో మరో సెంచరీ సాధించాడు. ఇలా అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న అనికేత్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో అతన్ని బరిలోకి దింపింది. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.